మలేషియాతో. సో మలేషియా ట్రిప్ అయితే అయిపోయింది, చూసేసారు. ఫైనలీ వి ఆర్ ఇన్ బాలి. సో బాలిలో ఏమేమి చూస్తున్నాం, ఏమేమి చేస్తున్నాం అనేది ఇప్పుడు మీరు చూడొచ్చు. ఇవాళ మేము మార్నింగ్ నుంచి మా యాక్టివిటీస్ ఏంటి, మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏం చేస్తున్నాము అనేది చూసేద్దాం. సో బాలీలో రూమ్ టూర్ అనమాట. మేము వచ్చేసరికి నిన్న నైట్ 10 అయింది. ఎప్పుడెప్పుడు వీడియో తీయాలా అని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే రూమ్ చూడగానే అంత నేను ఆల్రెడీ మీకు చెప్పాను, నాకు విక్కీ చెప్పలేదు సర్ప్రైజ్ ఈసారి ఏ రూమ్స్ బుక్ చేస్తున్నాడు ఏంటి అనేది. అసలు నా మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట. చాలా బాగుంది. సో అప్పటి నుంచి ఎప్పుడైతే వీడియో తీయాలని వెయిట్ చేస్తా. సో ఇదైతే రూమ్కి వెళ్ళే స్ట్రెచ్ అనమాట. యూ కెన్ సీ ఇక్కడ ఒక రూమ్తో సపరేట్గా రూమ్స్ ఉన్నాయి. రూమ్స్ ఇన్ ద సెన్స్ యాక్చువల్లీ దీస్ ఆర్ విల్లాస్ అనమాట. ఇక్కడ ఓన్లీ వీ హ్యావ్ 5 ఇక్కడ సైడ్ 5 ఇక్కడ సైడ్ ఉన్నాయి. చాలా బాగుంది. కంప్లీట్స్కో మా రూమ్ లాస్ట్లో ఉంది. ఎంత బాగుంది కదా. బుద్ధుడు స్టాచ్యూస్ చాలా మంచిగా అనిపిస్తుంది చూస్తే. సో అహింస అనమాట మా దాని పేరు. గణేష్. సో ఇలా మీరు వచ్చేస్తే వి హ్యావ్ ఎ పూల్. బాగుంది కదా. రాగానే దింపాలనిపించింది కానీ చాలా చల్లగా ఉంది. సో ఇది పూల్ అనమాట. దాని తర్వాత వీ హ్యావ్ 2 చైర్స్ ఇక్కడ మంచిగా రిలాక్స్ అవ్వడానికి. దాని తర్వాత ఇలా లోపలికి వస్తే వీ హ్యావ్ డైనింగ్, మంచిగా కూర్చొని తినడానికి తిన్నాము. దాని తర్వాత ఇక్కడ వీ హ్యావ్ కిచెన్ అండ్ ఫ్రిడ్జ్. కిచెన్ మంచిగా మనం ఏదైనా తెచ్చుకుంటే ఆమ్లెట్స్ వేసుకోవచ్చు, బ్రెడ్ వేసుకోవచ్చు, ఏదైనా తెచ్చుకుంటే మనం కుక్ చేసుకోవచ్చు. మనకు అన్నీ కూడా ఇక్కడ గ్యాస్ స్టవ్, బౌల్స్, ఎవ్రీథింగ్ ఇచ్చాడనమాట. అంతా మనం కుక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు బెడ్రూమ్, ఫుల్ గ్లాస్ బెడ్రూమ్. బెడ్ది కూడా పైన ఎంత బాగుంది కదా చూడడానికి. దాని తర్వాత ఇట్ సైడ్ కబోర్డ్స్. ఇవి కూడా నాకు నచ్చాయి యాక్చువల్గా. ఈ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో టీవీ, ఇవి మనం బట్టలు పెట్టుకోవడానికి టీవీ. ఎంత బాగుంది కదా ఇలా చూస్తే. అట్లా బయట స్విమ్మింగ్ పూల్ లేవగానే చాలా బాగుంది. అండ్ దిస్ ఇస్ ది వాష్రూమ్. వాష్రూమ్ కూడా యాక్చువల్గా పైన ఓపెన్ ఉంది. ఇక్కడ కమించి అక్కడ పైన ఓపెన్ ఉంది అనమాట. స్నానం చేసేవాళ్ళు నైస్. హాయ్ ఫ్రెండ్స్. సో బాలీలో 1 డే 2 days ఇప్పుడు ఉండబోతున్నాము, టుమారో. దాని తర్వాత మళ్ళీ వీఆర్ గోయింగ్ టు చేంజ్ అనదర్ ప్లేస్. అక్కడ ఎలా ఉంటుందో ఇది చూసిన తర్వాత అక్కడ ఎలా ఉంటుందని ఇప్పుడు నేను ఎక్సైట్మెంట్లో ఉన్నాను అనమాట, నెక్స్ట్ డే ఎక్కడికి అనేది. సో యాజ్ ఆఫ్ నౌ ఉబుద్లో మేము స్టే చేసే ప్లేస్ అయితే ఇది. కంచమేంటి ఎంత ఉంది? ఫుడ్ జస్ట్ ఏమన్నా అటు ఇటు అయితే రైస్ ఫీల్డ్స్ లో ఉంటావు తెలుసా. స్వింగ్ నుంచి రైస్ ఫీల్డ్ లో పోతూ ఖతం. బాయ్ బాయ్. ఇప్పుడు రైస్ ఫీల్డ్స్ దగ్గర ఉన్నాము. చాలా బాగుంది వ్యూ. ఎవరి ఫోన్లలో వాళ్ళు రికార్డ్ చేసుకోవడం చెప్పేసి హే వెహికల్.
వాటర్ ఫాల్ చూస్తావా? ఇంకోసారి ట్రెక్కింగ్ చేస్తావా? ఎక్కరా అయిపోయిందా కదా? నేను ఎక్కి హాఫ్ అన్ అవర్ అవుతుంది. ప్లీజ్ డోంట్ కంపేర్ మీ విత్ యూ. ఓకే, ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కలేకపోతున్నారు అక్కడ. పేషెంట్, యూ షుడ్ నాట్ కమ్ అవుట్ సైడ్ ఇండియా బ్రో. అట్నుంచి దిగాలి, ఎట్లెట్లున్నాయో. పేషెంట్, అంబులెన్స్ పిలవాలా? నీకోసం ఆగిన, నువ్వు ఎక్కడ పడిపోతున్నావు? అంబులెన్స్, షుడ్ ఐ కాల్ అంబులెన్స్? షీస్ పేషెంట్, ప్లీజ్ హెల్ప్. ఫైనలీ Are you ready for snorkeling? నీళ్ళలో దిగేదాకా దిగుతానో లేదో తెలియదు, పైసలు తెచ్చినా దిగుతున్నాను. What's your feeling now? నేను దేవుడు ఇప్పుడు గట్టిగా నేను హనుమాన్ చాలీసా చదువుకుంటున్నా, దేవుడా మళ్ళీ బోట్లో అయితే రావాలి అని. అమ్మో ఏంటి వాటర్. All the best. Let's do this. డాడీ బలవంతంగా తీసుకుపోతుంది మా అత్తయ్య. All set for ATV ride. ఫైనలీ నేను అనుకున్నది చేయబోతున్నాను. నువ్వు ఎంత వద్దన్నా నేను సాధించడానికి. ఇప్పుడు మేము స్టే చేసే లాస్ట్ ప్లేస్ అన్నమాట ఇది. సో హోటల్ అయితే చాలా బాగుంది. హోటల్ అంటే ఏదో బిల్డింగ్ లాగా అట్లా లేదు, ఇది అన్ని కాటేజెస్ లాగా ఉందన్నమాట. సపరేట్స్, అక్కడ ఒక 4, ఇక్కడ ఒక 4, అట్లా సపరేట్గా ఉంది. అండ్ ప్రతి దానికి ఇట్లా ఫుల్ గ్రీనరీ మధ్యలో అసలు ఆ ఉన్న కాటేజెస్ కూడా కనిపించట్లేదు, మొత్తం అంత చెట్లు అలా ఉంది. చాలా బాగుంది. పూల్ చూద్దాం కదా, వేరే ప్లేసెస్లో కూడా నేను పూల్ చూపిద్దామని మర్చిపోయా యాక్చువల్గా.
కార్ ఎక్కినప్పుడు అన్నది 1 అవర్ సేమ్ పోజ్